అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ శుభ్రత, పరిశుభ్రత అనేటువంటి అంశం మీద ఒకసారి చూద్దాము. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,00,000 నుండి 35,00,000 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. కేవలం ఈ అంటే అన్‌సేఫ్ వాటర్, శానిటేషన్, పూర్ శానిటేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ హైజీన్. దీన్ని మనం వాష్ అంటాం. డబ్ల్యూఏఎస్‌హెచ్. వాటర్, శానిటేషన్, హైజీన్. ఈ 3 కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఇంత పెద్ద మరణాలు అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 14,00,000 నుండి 30,00,000 వరకి మరణాలు సంభవిస్తున్నాయి. దీని లోపల ఈ జరిగే మరణాల లోపల దాదాపు 10,00,000 దాకా కేవలం డయేరియా అంటే వాటర్ కంటామినేటెడ్ కావడం వల్ల అయ్యేటువంటి మరణాలు. అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ లాస్ టు ద హ్యుమానిటీ. Just because of we are not following the cleanliness, maybe at the home or maybe at the public level or maybe the municipal administration, these deaths are happening. And this is very high in the de- developing countries like India. డెవలప్డ్ కంట్రీస్‌లో ఈ ప్రాబ్లమ్ ఏం లేదు. ఈ వాష్ ప్రాబ్లమ్ లేదు. కానీ ఈ డెవలపింగ్ కంట్రీస్‌లోనే దెర్ ఈస్ ఏ హ్యూజ్ వాష్ అవే ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ డ్యూ టు ద వాష్ ప్రాబ్లమ్. ఓకే. సో, ఇండియాకి తీసుకుంటే మన ఇండియాలో దాదాపు 1,00,000 మంది పిల్లలు అంటే చిన్న పిల్లల మరణాలు 5 సంవత్సరాల లోపు ఉండే పిల్లల యొక్క మరణాలు ఈ డయేరియా వల్లే. ప్రతి సంవత్సరం గూడా 1,00,000 మంది చిన్న పిల్లలు చనిపోతున్నారు. ఈ డయేరియా ప్రాబ్లమ్ వల్ల. అది మన దేశంలో. అట్లాగే ఈ వాష్ ప్రాబ్లమే గాకుండా ఈ వాటర్ కన్ కంటామినేటెడ్ వాటర్ వల్ల గానీ, శానిటేషన్ రిలేటెడ్ గానీ, లేదంటే ఇండస్ట్రీ‌లు సరిగ్గా ట్రీట్ చేయక వదిలేసినటువంటి వాటర్ గానీ, వీటి వల్ల జరిగేటువంటి పొల్యూషన్. పొల్యూషన్‌కి దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో, ఆ పొల్యూషన్ వల్ల మన కంట్రీలో, మన ఇండియాలో 2022లో దాదాపు 17,00,000 డెత్స్ సంభవించాయి. 17,00,000 మరణాలు సంభవించాయి. కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్ల. అట్లనే ఏంటంటే మనము కొద్ది రోజుల కింద ఇండోర్ ద ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా, ఇన్ అవర్ కంట్రీ ఫర్ ద లాస్ట్ మెనీ ఇయర్స్, మేబీ 9, 10 ఇయర్స్. అక్కడ గూడా ఒక వాటర్ కంటామినేటెడ్ కావడం జరిగింది. అక్కడ దాదాపు 28 మంది లాస్ట్ దేర్ లైఫ్ చనిపోయి కలుషిత నీరు తాగడం వల్ల. అంటే అంత మంచిగా ఉన్నటువంటి ఆ సిటీలో గూడా అప్పుడప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ జరుగుతాయి. అది నిర్లక్ష్యం వల్ల గావచ్చు. ఆహ్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో, ఈ పొల్యూషన్ పైన మనకి ఈ మధ్యనే ఇండియా విజిట్ చేసినటువంటి ప్రొఫెసర్ గీతా గోపీనాథ్ హార్వర్డ్ యూనివర్సిటీ నుండి ఆమె విజిట్ చేశారు. ఆమె చెప్పిన దాని ప్రకారం ఏందంటే, మన దేశంలో ఈ ప్రతి సంవత్సరం దాదాపు 17,00,000 మంది వరకు చనిపోతున్నారు. కేవలం పొల్యూషన్ వల్ల. 17,00,000 deaths are happening due to the air pollution or maybe different types of the pollution, and this is almost equal to 5 to 9% of the జీడీపీ. వాళ్ళు చనిపోవడం వల్ల కేవలం అది హ్యూమన్ లాసే కాదు. ఆమె ఎకనామిక్ టర్మ్స్‌లో చెప్పారన్నమాట. దాదాపు 5-9% జీడీపీ ఈ చనిపోవడం వల్ల మన భారతదేశ ఎకానమీ పైన కూడా నెగెటివ్ ఇంపాక్ట్ పడుతుందని చెప్పారు. సో, ఆమె చెప్పిందేంటంటే ఈ పొల్యూషనే మనకు అతిపెద్ద ప్రమాదమని, ఆ పొల్యూషన్‌కి డిఫరెంట్ సొల్యూషన్స్ కనుక్కోవడమే మన ముందున్నటువంటి అతిపెద్ద సవాలు అని ఆమె చెప్పడం జరిగింది. అంటే పొల్యూషన్ గనుక కంట్రోల్ చేయగలిగితే మన ఇండియన్ ఎకానమీ అనేది ఆటోమేటిక్‌గా పట్టాలెక్కి మంచిగా నడుస్తుందని ఆమె చెప్పడం జరిగింది. మనము ఈ మధ్య ఢిల్లీ పొల్యూషన్ చూసాము. ఢిల్లీలో జరిగేటువంటి 2 ఏళ్లకెళ్ళి జరిగేటువంటి పొల్యూషన్ చూసాము. జనాలు మాస్కులు పెట్టుకోవడము, తర్వాత జనాలు ఊపిరాడక చనిపోవడము, ఎస్పెషల్లీ ఆహ్, డిసెంబర్ మంత్‌లో నవంబర్ మంత్‌లో జరిగిందనుకుంటా. సో, ఇటువంటియన్నీ కేవలం అదొక్కటే సిటీ కాదు. ఇంకా చాలా సిటీ లోపల పొల్యూషన్ ఎక్కువగా ఉంది ఇండియాలో తీసుకుంటే. సో, అయితే ఈ పొల్యూషన్ గాని, వాటర్ పొల్యూషన్ పెద్ద పెద్ద ఇండస్ట్రీలయితాయి. బట్ అట్ ఇండివిడ్యువల్ లెవెల్ మన మన కుటుంబం స్థాయి లోపల, మన వార్డ్ స్ట్రీట్ స్థాయి లోపల, లేదంటే విలేజ్ లెవెల్ లోపల, మన కాలనీ లెవెల్ లోపల మనము నేను నిన్నే చెప్పాను. మనం ఎందుకో ఈ శుభ్రత, పరిశుభ్రత అనేటువంటి కాన్సెప్ట్‌లో వెనుకబడిపోయాం. మనము హరప్పా,
సివిలైజేషన్ తీసుకుంటే అక్కడ కూడా మనం పెద్ద పెద్ద స్నాన వాటికలు, తర్వాత మురుగుకాలు వ్యవస్థ అవన్నీ ఉన్నాయని చదువుకున్నాం. కానీ ఇప్పుడు కరెంట్ ఇన్ దిస్ ఈవెన్ దిస్ 21st సెంచరీ ఆల్సో మనం వీఆర్ లాగింగ్ బిహైండ్ ఇన్ ద క్లీన్లీనెస్. స్వచ్ఛత భారత్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత కొంచెం డెవలప్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ స్టేట్స్ లోపల. కానీ సౌత్ ఇండియాలో కొంతవరకు మెరుగే. ఆ డిఫరెన్స్ కనిపిస్తది మనకి. పాపులేషన్ ఎక్కువ, తక్కువ ఉండడం వల్ల ఆ డిఫరెన్స్ కావచ్చు. కానీ మనం ఈ శుభ్రత, పరిశుభ్రత గురించి చేస్తే మనం ఎందుకో ఈ శుభ్రత, పరిశుభ్రత సైన్స్ లాగా ట్రీట్ చేయడం మనం ఎందుకో వెనుకబడిపోయాం. నేను నాకెప్పటికీ గుర్తు ఈ 'అసెంబ్లీ రౌడీ' సినిమా 1991లో వచ్చింది. మోహన్ బాబు నటించినటువంటి సినిమా. దాంట్లో బ్రహ్మానందం అండ్ పాకిజా ఆహ్, ఉంటారు సైడ్ రోల్స్. సో, వాళ్ళు బ్రహ్మానందం పాకిజా తోటి లవ్‌లో పడడము. ఆమె "నువ్వేం టీచ్ చేస్తున్నావు? ఈ కాలేజీలో ఎట్లా పనిచేస్తున్నావు?" అంటే ఆయనేమో ప్యూన్‌గా పనిచేస్తాడు. ఆమె ఏం చేస్తామంటే ఆమె శుభ్రత, పరిశుభ్రత అనేటట్టు ట్యాగ్ ట్యాగ్ లైన్ చెప్పడము. ఆహ్, అదంతా ఆ సినిమా చూస్తే ఆ ఎపిసోడ్ ఎస్పెషల్లీ ఆహ్, ఆ లవ్ ట్రాక్, ఆ హ్యూమర్ ట్రాక్ చూస్తే చాలా బాగా అనిపిస్తది. కానీ జనాల లోపల ఆహ్, శుభ్రత, పరిశుభ్రత అనేటువంటి కాన్సెప్ట్‌ని మనం బాగా మన నరనరాల లోపల ఎక్కించుకొని దాన్ని పాటించడంలో ఎందుకో మనం వెనుకబడిపోయాం. 1991 అంటే ఇప్పుడు దాదాపు 35 ఇయర్స్ కింద 35 ఇయర్స్ కిందనే ఆ రోజుల్లో ఆ డైరెక్టర్ అంత మంచిగా చెప్పాడంటే రియల్ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. అంటే ఆమె ఆ సైడ్ రోల్ పాకీజా చేసినటువంటి ఆ పనిని అంత డిగ్రేడింగ్‌గా చూడకుండా అది అందరికీ అవసరమే. దాన్ని ఒక సైంటిఫిక్ వేల ఆహ్, శుభ్రత, పరిశుభ్రత దానికి ఒక సైన్స్ లాగా ట్రీట్ చేసి చెప్పడము. అది జనాలకి అప్పుడు కనెక్ట్ అయిందో లేదో గానీ, ఇప్పుడు మాత్రం అది అంటే అప్పుడు కేవలం మనం హాస్యం కోసమే అనుకున్నాం గానీ, దాని లోపల ఇంత నిగూఢమైనటువంటి అర్థం ఉందని నాకు అంటే ఇప్పుడు నేను నిన్న మొన్న మాట్లాడుతుంటే నాకిది ఇంట్లో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది ఈ సీన్ గురించి. అందుకే ఈ సీన్ ఇందులో దీనికి ఇంటిగ్రేట్ చేస్తే బాగుంటదని చేస్తున్నాను. ఎందుకంటే దాన్ని మనం ఎక్కడో మన ఇంటి వరకు తీసుకుంటే చిన్న పిల్లలకు గూడా మనము కరెక్ట్ ఈ క్లీన్‌నెస్ గురించి చెప్పలేకపోతున్నాం. ఎస్పెషల్లీ ఆహ్, పిల్లలు తిన్న తర్వాత అంటే ఒక 5 ఇయర్స్ వరకి మనం ఫీడ్ చేయడం ఓకే. ఆ తర్వాత 6థ్ ఇయర్స్ నుండి స్కూల్‌కెళ్ళినప్పటి నుండి పిల్లలకి వాళ్ళ వెసెల్స్ వాళ్ళు తిన్నటువంటి ప్లేట్ కడుక్కోవడం గానీ, చిన్న చిన్న పనులు చేయడం గానీ, ఇంట్లోపల ఊడవడం గానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్. అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా అన్నీ చేస్తేనే బావుంటది. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ 10థ్ క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియేట్‌కి సిటీలో ఉంటారు. ఆ తర్వాత హాస్టల్‌లో ఇంజినీరింగ్ గాని ఎనీ డిగ్రీ, యూ కెన్ టేక్ ఎనీ డిగ్రీ వెదర్ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. సో, దే హావ్ టు నో ఆల్ దీస్ థింగ్స్. దీస్ ఆర్ ద బేసిక్ ఎసెన్షియల్ థింగ్స్. బేసిక్ లైఫ్ స్కిల్స్. క్లీన్‌నెస్‌గా ఉంచుకోవడం ఇంటిని, రూమును, వాళ్ళున్నటువంటి రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ ఎక్కడ ఉంటారో తెలియదు. ఒకవేళ వాళ్ళు హాస్టల్‌లో ఉన్నా గూడా, వాళ్ళు జాబ్ చేయడానికైనా గూడా కంపల్సరీగా బయట ఉండాల్సొస్తది. కొంతమందికి హాస్టల్లు సరిగ్గా ఉండదు. హాస్టల్‌లో ఉన్నా కూడా వాళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. అట్‌లీస్ట్ ఆ సింపుల్ ఎథిక్స్ గూడా తెలవకుండా ఉన్నారు పిల్లలు. నేను సింపుల్‌గా దాన్ని స్కిల్ అన్నట్టు ఎథిక్సే అంటున్నా. ఎందుకంటే మన మనం ఉండేటువంటి ఆ ప్లేస్‌ని, ఆ రూమ్‌ని నీట్‌గా ఉంచుకోవడం అనేది మన మినిమమ్ రెస్పాన్సిబిలిటీ. అది ఎసెన్షియల్ స్కిల్. దట్ టూ లైఫ్ స్కిల్. అందుకని వండడము, ఊడవడము, తినడము, వస్తువులను శుభ్రం చేసుకోవడము, టాయిలెట్ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ గూడా బేసిక్ స్కిల్స్. అవి ఏ ఒక్క అమ్మాయికి నేర్పించాల్సిన పనులు గాదు. అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా అందరికీ ఈక్వల్‌గా నేర్పించాల్సిన పనులు. భవిష్యత్తు లోపల వాళ్ళు ఎక్కడికి పోయేది తెలీదు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలకు ఈ మధ్య వెళ్తున్నారు. ఏషియన్ కంట్రీస్‌కెళ్తున్నారు. ఆస్ట్రేలియాకెళ్తున్నారు. కెనడాకెళ్తున్నారు. అమెరికా ఎళ్తున్నారు. యూరోపియన్ కంట్రీస్‌కెళ్తున్నారు. వాళ్ళు చదువుకోవడానికెళ్ళొచ్చు. లేదంటే ఉద్యోగానికైనా ఎళ్ళొచ్చు. బట్ ఎక్కడికెళ్ళినా గూడా మనకి ఇవన్నీ గూడా పనికొచ్చేటువంటి స్కిల్స్. సో, నేను ఆహ్ అంటే చిన్నప్పటి నుండి వాళ్ళకంటే "మొక్కై వంగనిదే మానై వంగున" అన్నట్టుగా వాళ్ళకి చిన్నప్పటి నుండే ఇవన్నీ అలవాటు చేస్తే, నేటి పౌరులు రేపటి పౌరులు కాబట్టి వాళ్ళకి క్లీన్లీనెస్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళు అంటే అర్థమయ్యేట్టు చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మనమే వాళ్ళు చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. ప్రతిదానికి అమ్మ గాని, నాన్న గాని ముందెళ్ళి చేయడం గాకుండా, ఆ పిల్లలకి అర్థమయ్యే విధంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా నేర్పించి ఉంచడం మంచిది. వాళ్ళెప్పుడో ఎగ్జామ్ టైమ్ లోపల కొంచెం బిజీగా ఉన్న టైం లోపల యూ కెన్ హెల్ప్ దెమ్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ టీచ్ దెమ్ అండ్ ప్రాక్టీస్ మేక్స్ ద మ్యాన్ పర్ఫెక్ట్. ఇవి గనక మనం ఈ క్లీన్లీనెస్ గురించి వాళ్ళకి మంచి స్కిల్స్ నేర్పించినట్లయితే వీ కెన్ బిల్డ్ ఎ గ్రేట్ ఇండియా. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ దట్ శుభ్రత, పరిశుభ్రత సీన్.
థ్యాంక్ యూ సో మచ్.